ఆ అడవి మనుషులకు గురువుగారైన ఒక స్వామీజీ కోపానికి మైథిలి బలవుతుంటుంది. పోలేరమ్మ తల్లితోనే ఆటలాడుకున్నారా? అమ్మోరు తల్లి అంటే ఏమనుకున్నారు? ఈ తల్లి మహిమ ఉన్న దేవత. ఈ అడవి మనుషుల్ని అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్న మహిమ కల అమ్మవారు తల్లి. అలాంటి దేవతను మీ ఆకతాయితనంతో భార్యాభర్తలని అబద్ధం చెప్పి కించపరిచారు. ఇలాంటి శిక్ష మీకు పడాల్సిందే అంటాడు ఆగ్రహంగా. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ స్వామీజీ కాళ్ళ మీద పడి, చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి స్వామీజీ. నా బావని ఎలాగైనా బతికించండి. మా బావ అంటే నాకు చాలా ఇష్టం. నా వల్లే తప్పు జరిగింది కాబట్టి ఆ శిక్ష ఏదో నేనే పడతాను. మా బావకి మాత్రం ఏమీ కాకూడదు అని ఏడుస్తుంటుంది. స్వామీజీ మైథిలి కన్నీళ్లు, తను పడుతున్న బాధను చూసి కాస్త అనుగ్రహించి పైకి లేమ్మా అంటాడు. మైథిలి ఆయన కాళ్ళ మీద నుండి లేచి చూస్తుంది. తప్పు చేసింది నువ్వే కాబట్టి పరిహారం నువ్వే చేయాలి అంటాడు. ఆ తర్వాత స్టోరీ ఎలాంటి మలుపు తిరుగుతుంది, కళ్యాణ్ని ఎలా కాపాడుకుంటుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూడండి. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.